దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీ ఆప్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. కాసేపటి క్రితమే ఈవీఎంలు సైతం లెక్కించడం ప్రారంభించారు అధికారులు. 19 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఓట్ల లెక్కింపు కోసం ఈసీ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. మొత్తంగా 10,000 మంది పోలీసులను మూడంచెల్లో మోహరించారు. పోస్టల్ బ్యాలెట్ల ఓట్లలో బీజేపీ దూకును ప్రదర్శిస్తుంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ను దాటేసింది. 35కు పైగా స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉండగా ఆప్ 25, కాంగ్రెస్ ఒక్క స్థానంలో లీడ్లో ఉంది. మరోవైపు ఆప్ అగ్రనేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, ఢిల్లీ సీఎం అతిశీ మర్లినా వెనుకంజలో ఉన్నారు. న్యూఢిల్లీ నుంచి కేజ్రీవాల్, జంగ్పూర్ నుంచి సిసోడియా వెనుకంజలో ఉన్నారు. సీఎం అతిశీ మర్లినాపై బీజేపీ అభ్యర్థి ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. గత 2 అసెంబ్లీ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. ఈసారి పరువు నిలబెట్టుకోవాలని ఆరాటపడుతుంది. 2013లో వరుసగా 15 ఏళ్ల పాటు ఢిల్లీని కాంగ్రెస్ పాలించింది. ఈసారి కొన్ని సీట్లు వస్తాయని కాంగ్రెస్ భావిస్తోంది. देखिए आज बहुत ही अहम दिन है दिल्ली के लिए और जिस दिन का सारे दिल्ली थोड़ा नीचे मुंह पे आ रहा है ना आज फिर वही मुंह पे आ रहा है सरकार की और हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी का हमको साथ में मिलेगा। उनके विजन को साथ लेकर दिल्ली में बहुत सारे अच्छे काम करने हैं। जैसा कि आज काउंटिंग है, कुछ देर में स्टार्ट होने वाली है। हर काउंटिंग सेंटर पर हमने सुरक्षा के पुख्ता इंतजाम किए हैं। हर काउंटिंग सेंटर पर 2 कंपनी सेंट्रल आर्म पुलिस फोर्स की है। इसके अलावा लोकल पुलिस की तरफ से हर काउंटिंग सेंटर पर डीसीपी, एडिशनल डीसीपी, एसीपी और इंस्पेक्टर्स के अलावा 250 के आसपास तैनाती की गई है। हमने ट्रैफिक के भी पुख्ता इंतजाम किए हैं। ट्रैफिक पुलिस ने ट्रैफिक डायवर्जन भी दिया हुआ है ताकि काउंटिंग सेंटर के पास कोई भी व्हीकल्स ना आए और यहाँ पर మొత్తానికి ఎగ్జిట్ పోల్ సర్వేలు చెప్పినట్లుగా బీజేపీ లీడ్లో కొనసాగుతుంది. ఓ పక్క ఆప్ కూడా మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలని విశ్వ ప్రయత్నం చేసిన ఈ నేపథ్యంలో మొత్తానికి హోరాహోరీగా జరిగినటువంటి ఎన్నికల పోరాటంలో ఈరోజు మరికొద్ది సేపట్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. దాదాపు 19 కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఇప్పుడు బీజేపీ మాత్రం 43 చోట్ల లీడింగ్లో ఉంది. ఆప్ 25 చోట్ల ముందంజలో ఉంది. మొత్తానికి ఇక్కడ కావాలంటే మ్యాజిక్ ఫిగర్ 36 సీట్లు కావాలి. కానీ ఎవరు ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకున్నారు, ముఖ్యంగా ఎవరు లీడింగ్లో ఉన్నారు, అలాగే ఆపు ఎలాంటి నియోజకవర్గాల్లో ప్రభావం చూపింది తదితర అంశాల గురించి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్. రవి, ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. మొదట పోలింగ్ లో
జరిగినటువంటి పోస్టల్ బ్యాలెట్ ను లెక్కించారు. ఈ పోస్టల్ బ్యాలెట్ లో కూడా బీజేపీ ఆధిక్యత కనపరిచింది. ముఖ్యంగా ప్రధాన నాయకులు అన్నట్టు ఆప్ నాయకులకు కూడా పోస్టల్ బ్యాలెట్ లో వెనుకంగా ఉన్నారు. అదే ట్రెండ్ ఇప్పుడు కూడా కొనసాగుతుంది. ఇప్పుడే ఈవీఎంల లెక్కింపు కొనసాగుతుంది. అందులో దాదాపుగా బీజేపీ మొదటి నుండి ఆధిక్యత కనపరుచుతుంది. పోస్టల్ బ్యాలెట్ల లాగానే ఈవీఎం లో కూడా 43 స్థానాల్లో బీజేపీ ఆధిక్యత కనపరుస్తుంది. మొదట అనుకున్నట్టే ఎగ్జిట్ పోల్ ఫలితాలనే ఇక్కడ కనపరుచుతుందని చెప్పవచ్చు. ఎన్నికల ప్రచారం నుండి ఓటింగ్ వరకు చూసేది ఉంటే బీజేపీ మొదటి నుండి ప్రచారంలో కావచ్చు ఆపును విమర్శనాత్మకమైనటువంటి విమర్శలతో అక్కడ ఎండగట్టిందని చెప్పొచ్చు. ఆ ఎన్నికల ఫలితాల్లో కూడా అదే రిజల్ట్ కనపడుతుందని చెప్పవచ్చు. మొత్తంగా ఢిల్లీలో 70 స్థానాలకు 36 స్థానాల్లో విజయం సాధిస్తే అక్కడ ఢిల్లీలో ఎవరైనా జెండా ఎగిరేసే అవకాశం ఉంది. మ్యాజిక్ ఫిగర్ కు ఇప్పుడు బీజేపీ దాటిందని చెప్పవచ్చు. దాదాపు 43 స్థానాల్లో బీజేపీ ఆధిక్యతను కనపరుస్తుంది. అదే విధంగా ఆప్ సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా అన్ని స్థానాల్లో వెనుకంజ ఉన్నారు. ముఖ్యంగా పార్టీ అధినేత అయినటువంటి కేజ్రీవాల్ న్యూఢిల్లీ స్థానం నుంచి పోటీ చేశాడు. అక్కడ బీజేపీ అభ్యర్థి పరేష్ వర్మ ఆధిక్యతను కనబరుచుతున్నారు. అదే విధంగా సీఎం అతీష్ కూడా వెనుకంజ ఉంది. అతీష్ పైన కూడా రమేష్ బాదూరి ముందంజలో ఉన్నాడు. సిసోడియా కూడా వెనుకంజలో ఉన్నాడని చెప్పవచ్చు. ముఖ్య నేతలు ఆపు నేతలందరూ వెనుకంజ ఉన్నారు. బీజేపీ ఇప్పటికే 43 స్థానాల్లో విజయం సాధించే దిశలో కనబడుతుందని చెప్పవచ్చు. అయితే ఇప్పటికే ఫలితాల్లో బీజేపీ 36 స్థానాలను దాటింది కాబట్టి ఢిల్లీ పీఠంలో కాషాయ జెండా ఎగురవేస్తుందన్నటువంటి ధీమాను బీజేపీ నేతలు చెప్తున్నారు. ఎగ్జిట్ పోల్లు కూడా బీజేపీ విజయం సాధిస్తుందని దాదాపుగా అన్ని అవే ఫలితాలను కనబర్చింది. 27 సంవత్సరాల తర్వాత బీజేపీ ఢిల్లీలో అధికారం చేపట్టబోతుంది. ముఖ్యంగా డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పాటు చేస్తామన్నటువంటి ధీమాతో మొదటి నుండి బీజేపీ నేతలు ఉన్నారు. దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో తమకు అధికారం వస్తే ఇటు దేశాన్ని అదే విధంగా ఢిల్లీని కూడా ముందుకు తీసుకెళ్తాం. అన్ని రంగాల్లో అభివృద్ధిలో పాటు అక్కడ పౌర సరఫరాలు కావచ్చు, పౌర సౌకర్యాలు కావచ్చు, మిగతా విషయాల్లో కూడా ముందుంటుంది అని చెప్తా ఉన్నారు బీజేపీ నేతలు. అదే విషయంతో పాటు కేజ్రీవాల్ అవలంబించిన విధానాలు వాళ్ళు ఏదైతే అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో అలాంటి పార్టీని తుడిచివేయాలన్నటువంటి నినాదంతో వెళ్లారు. అదే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఇటు దేశంలో బీజేపీ అధికారంలో ఉంది, కేంద్రంలో మోడీ సర్కార్ ఉంది, ఢిల్లీలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తే అభివృద్ధి సాధ్యమవుతుందనేటువంటి దిశలోనే అక్కడ ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని చెప్పవచ్చు. అదే విధంగా ముఖ్యంగా ఆప్ కూడా తన ఆధిక్యతను కనబరుచుతుంది. ఒకవైపు 25 స్థానాల్లో ఆప్ కూడా ముందంజలో ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ మాత్రం పూర్తిగా వెనకంజలో ఉంది. అయితే గతంలో కొంచెం పోల్చుకుంటే ఒక స్థానంలో కాంగ్రెస్ కూడా తన ఆధిక్యతను కనబరుచుతుందని చెప్పవచ్చు. మొత్తంగా ఇంకో గంటలో ఈ ఫలితాలకు సంబంధించింది పూర్తి బయటపడే అవకాశం ఉంది. ఇప్పటికే అంటే ఇటు కాషాయ దళం మాత్రం మొదటి నుండి ఢిల్లీ పీఠంపై కాషాయ జెండా ఎగురవేస్తామన్న ధీమాతో ఉన్నారు. దాని ఫలితాలను కూడా చూస్తే అదే విధంగా కనపడుతున్నాయని చెప్పొచ్చు. మొత్తంగా ఇంకో గంట లోపల పూర్తిగా ఫలితాలు ఎటువైపు ఉన్నాయన్నటువంటి విషయాన్ని కూడా చెప్పవచ్చు. మొదటి రౌండ్ లో మాత్రం ఇటు బీజేపీ ఆధిక్యత కనపరుచుతుంది. ఇప్పటికే రెండో రౌండ్ కూడా కొన్ని అసెంబ్లీ స్థానాల్లో లెక్కింపు కొనసాగుతుందని చెప్పవచ్చు. కానీ అక్కడ ట్రెండ్ చూస్తే బీజేపీ వైపే ఉందని చెప్పవచ్చు. ఎగ్జిట్ పోల్ ఫలితాల లాగానే కౌంటింగ్ లో కూడా బీజేపీకి అనుకూలమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయని చెప్పవచ్చు. రవి, రైట్ శ్రీనివాస్, అంటే ఎగ్జిట్ పోల్ సర్వేలు ఏవైతే చెప్పాయో దాదాపు 10 ఎగ్జిట్ పోల్ సర్వేలు అన్నీ కూడా బీజేపీకి ఎక్కువ అనుకూలంగా ఉన్నాయని చెప్పింది. ఒక్క కేకే సర్వే మాత్రం ఆప్ అనుకూలంగా చెప్పింది. ఇక కాంగ్రెస్ మాత్రం ఎక్కడా ప్రభావం చూపేటటువంటి అవకాశం లేదని చెప్పింది. గతంలో 15 సంవత్సరాలు ఢిల్లీ పీఠాన్ని పై జెండా ఎగరేసినటువంటి కాంగ్రెస్ ఎలాంటి ప్రభావం చూపించలేదు. మరోపక్క ఆప్ మూడోసారి కూడా హ్యాట్రిక్ కొట్టాలని విశ్వ ప్రయత్నం చేసింది. రకరకాలైనటువంటి హామీలు ఇచ్చింది. ఒక 15 హామీలు అయితే మాత్రం ఢిల్లీ ప్రజలకు ఇచ్చింది. ఒక పక్క తాగునీరు, మరో పక్క అక్కడ కావలసినటువంటి మౌలిక సదుపాయాలు, మరో పక్క పొల్యూషన్. అదే మాదిరిగా ఆప్కి ఒక వెన్నంటే ఉన్నటువంటి ఒక పెద్ద గుదిబండ ఏదైతే ఉందో మద్యం కుంభకోణం కూడా దీంట్లో ప్రభావం చూపించింది అనుకోవచ్చా శ్రీనివాస్? ముఖ్యంగా వీటన్నిటి విషయాల్లో ఆపు కొంత ఈ 10 సంవత్సరాల పాలనలో కేజ్రీవాల్ అవలంబించిన విధానాలు, అదే విధంగా ఈ మద్యం స్కామ్ సంబంధించిన విషయాలే కాకుండా వాళ్ళు ఏదైతే
ప్రజలకు మేలైనటువంటి పాలన అందిస్తాము, అవినీతి లేనటువంటి పాలన అందిస్తాము, అదే విధంగా రాజకీయాల్లో కొత్తదనాన్ని చూపిద్దాము అనే విషయాలతో అధికారంలోకి వచ్చారు. అయితే ప్రస్తుతం ఆప్ అవలంబిస్తున్న విధానాలు, అక్కడ ఉన్నటువంటి అవినీతి విషయాల మీద ప్రజల్లో కొంచెం బీజేపీ చైతన్యం తీసుకొచ్చిందని చెప్పవచ్చు. ఆప్ సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఈ మద్యం విషయంలో అరెస్ట్ అవ్వడం, ఆ విషయాల్లో ప్రజలపై కొంత ప్రభావం కనిపించిందని చెప్పవచ్చు. అదే విధంగా ఆశీష్ సీఎం అయిన తర్వాత కూడా ఒక రాచరిక వ్యవస్థను కనబర్చే విధంగా ఆమె సీటు పక్కనే ఇంకొక సీటు కేజ్రీవాల్ కు కేటాయించడం, ఆ సీటు రాచరిక వ్యవస్థను కనబర్చే విధంగా ఉంది. అదే విధంగా మొదటి నుండి అంటే ఆప్ పార్టీ ఆవిర్భావం నుంచి ఆప్ కు అనుకూలంగా ఉన్నటువంటి ముస్లిం మైనార్టీ ఓట్లు కూడా కొంత చీలిపోయిందని చెప్పవచ్చు. వీటన్నిటి ప్రభావం వల్ల ఆపు కొంత వెనుకబడిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆపు అవలంబించిన 10 సంవత్సరాల్లో విధానాలను కూడా ప్రజలు కొంత తిరస్కరించారు. అదే విధంగా ఇటు డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పడితే ఢిల్లీ కూడా అభివృద్ధి సాధిస్తుంది. ముఖ్యంగా మిగతా విషయాల్లో ఇప్పుడు అంటే అక్కడ ఉన్నటువంటి పౌర సరఫరాలు కావచ్చు, పౌర అవసరాలు కావచ్చు, మిగతా అభివృద్ధి కావచ్చు, అన్ని విషయాలలో కూడా ఢిల్లీ కొంత వెనుకబడి ఉంది. ఇక్కడ కేంద్రము అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి అధికారం అప్పగిస్తే ఢిల్లీ అన్ని రకాల అభివృద్ధి సాధ్యం అవుతుంది అన్నటువంటి విషయం మీద కూడా ప్రజలు ఆ వైపు కూడా ఆలోచించారు. ఒకవైపు అవినీతి, అదే విధంగా మిగతా పాలన వ్యవహారాల్లో పూర్తిగా విఫలమైంది అన్నటువంటి విషయాల మీద కూడా ఇక్కడ ప్రజలు అటువైపు మొగ్గు చూపారని చెప్పవచ్చు. రవి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.